సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వదించబడాలి, అన్నిట్లో అభివృద్ధి చెందాలనే ఆలోచన, ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మనకి ఎంత మనం దీవించబడాలని ఆశ ఉందో, ఎంత మనం అభివృద్ధిలోకి రావాలని ఆశ ఉందో, దేవుడికి అంతకన్నా ఎక్కువే ఉంది సమస్త విషయాల్లో. మనం దీవించబడడం మన ఇష్టం, అలాగే మనం దీవించబడడం దేవుని చిత్తం కూడా. అయితే ఇక్కడ మనం దీవించబడడానికి, మనం దేవుడి చేత ఆశీర్వదించబడడానికి చేయాల్సిన ప్రాముఖ్యమైన పనులు దేవుడు కొన్ని బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఖచ్చితంగా మనం ఎంత వాక్యాన్ని విన్నప్పటికీ కూడా దాన్ని పాటించిన జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా నిష్ప్రయోజనం అయిపోద్ది. మనం ఎంత బోధ విన్నా, మనం ఏది చేసినా కూడా మనం విన్న వాక్యాన్ని గనక అనుసరించకపోతే మనలో జీవం ఉండదు. జీవం ఇచ్చేది మనలో ఏంటి, శక్తినిచ్చేది ఏంటి అంటే కేవలం మనలో వాక్యం మాత్రమే జీవం ఇచ్చింది, వాక్యం మాత్రమే శక్తినిస్తుంది. చాలా మంది ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడతారు అనుకుంటారు, కానీ ఆశీర్వాదం అనేది ప్రార్థనలో లేదు. ఎక్కడ లేదు? ఒకసారి చెప్పండి. ఆశీర్వాదము ప్రార్థనలో లేదు. ఎక్కడుంది ఆశీర్వాదం అంటే వాక్యాన్ని పాటించడం అని ఉంది. వాక్యాన్ని కనుక నువ్వు సరిగ్గా పాటిస్తే ఎక్కడికి పరిగెత్తవసరలా. మీరున్న చోట ప్రార్థన చేసుకుంటే విడుదల వస్తుంది, మీరున్న చోట ప్రార్థన చేసుకుంటే మీకు దీవెన వస్తుంది. ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే వద్దన్నా సరే ఆశీర్వాదం ఇంట్లో ఉండదు. అదే వాక్యానికి మనం వ్యతిరేకంగా జీవిస్తే, ఎంత వాక్యాన్ని విన్నా వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి లేకపోతే ఖచ్చితంగా అది నిష్ప్రయోజనం. చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు మనం హెచ్చించబడాలంటే. ఒకసారి చూద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. చాలు. చూడండి ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఫస్ట్ దానికి ఏముందంటే తగిన సమయం ఉంది. ఏ సమయం ఉంది? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఒకసారి చెప్పండి. దేవుడు మనల్ని దీవించడానికి ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలో కూడా మనం దీవించబడాలంటే ఏం కలిగి ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అందుకే దేవుడు చెప్తున్నాడు, తగిన కాలం మందు మీరు ఆశీర్వదించబడిపోతారంటే ఇక్కడ, తగిన కాలం మందు మీరు బాగుపడతారంటే ఇక్కడ. దేవుడు ఏమంటాడంటే మీరు తగిన కాలం మందు హెచ్చించబడినట్లు బలిష్టమైన రెక్కల కింద దీన మనస్సు కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేవుడు మనల్ని హెచ్చించాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనలో దీన స్వభావం రావాలి. ఏ స్వభావం రావాలి? కానీ మనిషిలో సహజ సిద్ధంగానే అహంకారం అనేది ఖచ్చితంగా ఉండదు మనిషిలో. నాకు లేదని భూమి మీద ఎవడో చెప్పలేడు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో అహంకారం అనేది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఎంతమంది జీవితాల్లో అయితే అహంకారం ఏలుబడి చేస్తుందో వారు కుటుంబంలో హెచ్చించబడలేరు, సమాజంలో హెచ్చించబడలేరు, ఖచ్చితంగా దేవుడిచ్చేవి కూడా పొందుకోలేరు. ఎందుకు పొందుకోలేరు నేను చెప్తున్నానంటే, దేవుడు ఆశీర్వాదాన్ని ఒక్కసారి ఇవ్వడం. ఒకసారి చెప్పండి. దేవుడు ఆశీర్వాదాన్ని ఒక్కసారే ఇవ్వడం. దేవుడి క్రమం ఎలా ఉంటదంటే విడతల వారీగా దీవిస్తాను నేను. ఎలా దీవిస్తాడు? విడతల వారీగా ఏంటంటే ఫస్ట్ నిన్ను ఎదిగింపజేస్తాడు, తర్వాత కొంచెం అభివృద్ధిలో తీసుకొస్తాడు, తర్వాత విస్తరింపజేస్తాడు. ఇలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న క్రమంలో చాలా మందిని నేను చూశాను, కట్టిక పేదరికంలో ఉన్నప్పుడు భక్తి కలిగి ఉన్నారు, కట్టిక పేదరికంలో ఉన్నప్పుడు ఉపవాసాలు అనేది గంటల గంటల దేవుడితో గడిపారు. కానీ ఈ రోజు దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత, దేవుడు కొద్దిగా వారిని దీవించిన తర్వాత ఏమైంది తెలుసా? వారి దర్శనం వారు విడిచిపెట్టారు, వారి దైవభక్తిని విడిచిపెట్టారు, దేవుడి నుంచి దూరం అయిపోయారు. కారణం ఏంటంటే వారిలో ఒకటి ప్రవేశించింది, అహంకారమైన మనస్తత్వం. ఏం ప్రవేశించింది? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషిలో అహంకారమైన మనస్తత్వం అనేది ఉండిద్ది. ఉండకపోతే ఆ వ్యక్తి మనిషి కాదు. అయితే దేవుని ప్రజలుగా మన జీవితంలో అహంకారాన్ని విడిచిపెట్టి దీన స్వభావాన్ని ధరించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దీన స్వభావాన్ని ధరించుకుంటారో వారు ఏం కలుగుతారంటే ఒక రైట్ టైం వస్తుంది, ఆ రైట్ టైంలో దేవుని చేత ఖచ్చితంగా దీవించబడతారు. అందులో డౌట్ లేదు. దేవుని చేత నువ్వు దీవించబడాలంటే, సమయోచితప్పుడు దీవించబడాలంటే దీనత్వం ఉండాలా. దీనత్వం లేకపోతే నువ్వేం చేయబడవు, ఖచ్చితంగా దీవించబడలేదు. ఒక విషయం చెప్తాను. దీనత్వం అంటే
తగ్గింపు. చెప్పండి, దీనత్వం అంటే తగ్గించుకున్నాడు. ఎక్కడ తగ్గించుకోవాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? దేవుడి ముందు తగ్గించుకోవాలా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడి ముందు తగ్గించుకుంటే దేవుడు పిచ్చోడు కాదు మోసపోవడానికి. చాలా మంది చేసే పని ఏంటంటే, కొంతమంది అనిపిస్తూ ఉంటది, వీళ్ళు ఎంత దీనత్వం కలిగిన వాళ్ళు అనిపిస్తుంది. ఇంటికి వెళ్తే తెలుస్తుంది వాళ్ళ దీనత్వం, భార్య దగ్గర తెలుస్తుంది దీనత్వం, భర్త దగ్గరికి వెళ్తే తెలుస్తుంది తన దీనత్వం. దీనత్వం అనేది మనుషుల ముందు చూపించేది కాదు, దీనత్వం అనేది దేవుడి దగ్గర చూపించేది కాదు. దీనత్వం అనేది హృదయ అంతరంగాల్లో కలిగి ఉండాలి. కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వారు అతిశయిస్తారు అన్ని విషయాల్లో, కానీ చర్చికి వచ్చి మాత్రం దీనులుగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారు? మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని మనం పాటించకపోతే, దీన మనసు లేకపోతే కుటుంబాలు కట్టబడవు. నేను ఎంతో మంది భార్య భర్తను చూసి చెప్తున్నాను, వారి కుటుంబాలు కూలిపోవడానికి కుటుంబాలు చిన్న చిన్న విషయాలే కారణం అవుతున్నాయి. ఎన్ని కారణాలు అవుతున్నాయి? పెద్ద పెద్ద లేవు, చిన్న చిన్నయే. ఇంకో విషయం చెప్పినా, కొంతమంది కుటుంబంలో వారికి విలువ లేదు, కుటుంబంలో మాకు గౌరవం లేదని చెప్పేసి లోపల అసూయ పెట్టేసుకుంటారు కొంతమంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో అయినా సరే మీరు తగ్గించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. చాలా మంది అనుకుంటారు, ప్రజల ముందు నేను తగ్గితే నా పరువు పోద్ది, ప్రజల ముందు తగ్గితే నా వాల్యూ పోయిద్ది అంటారనరా? నేనైతే చాలా మంది దగ్గర ఉన్నా, ఈ బాబు తగ్గించుకుంటే ఏమైతే బాబు అంటే, నా వాల్యూ పోయిద్ది. ఏం వాల్యూ పోతుంది? మీకు విషయం చెప్పనా, మనుషులు వాల్యూ సంపాదించుకోవడానికి పరిగెత్తినంత కాలం ఆ వాల్యూ అడిగి తప్పదు. కానీ దీనత్వం కలిగి ఉంటే, తగ్గింపు కలిగి ఉంటే జరిగేంటే, దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? దేవుడే ఖచ్చితంగా ఆ వ్యక్తిని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు. దేవుడు ఆ వ్యక్తిని అభివృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, ఖచ్చితంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాడు. ఒకసారి దేవుడు చూడండి, చెప్పండి. మీకు అర్థం కావడం ఒక విషయం చెప్తారు. దావీదు మహారాజు జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే, దావీదు మహారాజు వారి అందరూ కూడా సైన్యంలో పనిచేసేవాడు. ఎక్కడ పనిచేశారు? ఇప్పుడు సైన్యంలో పనిచేస్తే, సైన్యంలో పనిచేసే వాళ్ళు మనం ఏమంటాం తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ కూడా కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. అంటే రాజు దగ్గర వారు పనిచేస్తున్నారు. రాజు దగ్గర పనిచేసే స్థాయి వాళ్ళది. దావీదు స్థాయి ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెలు కాస్తున్న వ్యక్తి. సమూయేలు యెషయా దగ్గరికి వెళ్ళి, నీ కొడుకులు తీసుకురా అంటే, కొడుకులు ఎవరిని తీసుకొచ్చాడు? దావీదుని తప్ప మిగతా వాళ్ళని తీసుకొచ్చాడు. దావీదుని తప్ప మిగతా వాళ్ళని తీసుకొచ్చాడా? దావీదుని కూడా తీసుకొచ్చాడా? అంటే దావీదుకి విలువ ఇచ్చాడా తండ్రి? విలువనివ్వకుండా దావీదుని మాత్రం తీసుకురాకుండా మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు దావీదుకి కుటుంబంలో విలువ ఉందా లేదా? లేదు. దావీదుని దేవుడే ప్రత్యేకంగా పిలిచాడు. ఎంత గొప్ప విచిత్రమో తెలుసా? కుటుంబానికి దావీదు అంటే విలువ లేదు, కానీ దేవునికి దావీదు అంటే విలువ ఉంది. మీకు విషయం అయితే వినండి, సమూయేలు ఒక ప్రవక్త దావీదు కోసం ఎదురు చూశాడు. ఎవరి కోసం ఎదురు చూశాడు? అసలు మనం పనికిరాని వ్యక్తి అనుకోండి, వాడి కోసం ఎదురు చూస్తామా? ఎవరితో మనకు ఉపయోగం లేని వ్యక్తి అనుకో, మనం ఎదురు చూస్తామా? చూడం. ప్రవక్త కోసం రాజులు ఎదురు చూస్తారు. తెలుసా మీకు? దైవ సందేశం కొరకు రాజులు ప్రవక్తలు ఏమైనా చూతారేమో ఎదురు చూసేవాళ్ళు అప్పట్లో. అలాంటి ప్రవక్తని దేవుడు ఏం చేశాడు తెలుసా? దావీదు కోసం వెయిట్ చేయించాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, దావీదు కోసం దేవుడే వెయిట్ చేశాడు. ఎవరు వెయిట్ చేశారు అంటే, దేవుడి దృష్టిలో దావీదుకి ఎంత ఘనత ఇచ్చాడు చూడండి. ఆ ఘనత ప్రజల దృష్టిలో లేదు. ఇంకో విషయం చెప్పనా, దావీదు అన్నదమ్ములకి తినుబండారం రావడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంటే అందరూ కూడా ఫిలిస్తీన్ చూసి భయపడుతున్నప్పుడు దావీదు అంటాడు, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్ అంతా దాడు జీవం కలిగిన దేవుని ప్రజల మీదకి వస్తాడని ధైర్యంగా చెబుతుంటే, వీళ్ళ అన్నదమ్ములు అంటారు, ఎరా నీకు ఎంత అత్యాసరా? అంటే రాజుగారి సగం రాజ్యము వాళ్ళ అమ్మాయినంతా ఇచ్చి చేస్తానని చెప్పాడని నువ్వు ఫోజు కొడతావు ఇక్కడికి వచ్చని దావీదును అక్కడ సైతము తగ్గిస్తారు. ఇప్పుడు నేను మాట చెప్తానండి, దావీదుని అక్కడ అన్నలో తక్కువ చేసి మాట్లాడారు కదా. దావీదు రెండు పనులు చేయొచ్చు. ఒకటి సైలెంట్ గా ఉండొచ్చు, రెండోది ఏంటి తెలుసా? ఎవడురా నువ్వు, నేను నా సంగతి నీకు తెలుసా అని గొడవ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాడా? పెట్టుకోలేదు దావీదు. కొంతమంది అనవసరంగా గొడవ పెట్టుకుంటారు.
అవసరం లేనట్లు తలకాయలు దొరుకుతారు. కారణం ఏంటి తెలుసా? దీన స్వభావం లేక. దీనుడైన వాడు, దేవుని మీద ఆధారపడేవాడు ఏం చేస్తాడు తెలుసా? అనవసరమైన గొడవలు పెట్టుకోడు. తప్పకుండా దీనుడైన వాడు అనవసరమైన గొడవగా పెట్టుకోడు. చూడండి, దావీదు వాళ్ళ అన్నదమ్ములు ఎప్పుడైతే అలా కించపరిచి మాట్లాడారో, అట్లా అవమానపరిచారో, దావీదు గొడవ పెట్టుకోవాలా ఎవరితో? అన్నదమ్ములతో. అదే కనుక దావీదు అన్నదమ్ములతో గొడవ పెట్టుకుంటే ఏమయ్యేదంటే, దావీదు చేయాల్సిన పని చేసేవాడు కాదు, డైవర్ట్ అయిపోయింది తన దృష్టి. ఏమైపోయేది? అంతనే కదా. ఇప్పుడు చాలా మంది జీవితాలు స్పాయిల్ అయిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? చాలా మంది జీవితాల్లో వారి జీవితంలో వారు తప్పడడుగులేడన్న కారణం ఏంటి తెలుసా? తొందరపాటుతనం. ఎవరిలో దీన స్వభావం ఉంటుందో, దీనత్వం ఉంటుందో వాడు తొందరపాటుతనంగా ప్రవర్తించరు. దేవుడు ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారితో ఉంటాడు. ఇప్పుడు దావీదు తగ్గించుకోవడం వల్ల నేను తగ్గిపోతాను, నేను అక్కడ నిరూపించుకోవాలనుకున్నాడు అనుకో, గొడవ పెట్టుకున్నాడు అన్నదమ్ములతో. ఈరోజు చాలా కుటుంబాలు అంతే. ఎవరన్నా అన్నారు అనుకో, తెలిసినప్పుడే వెళ్ళిపోవాలి గొడవకి, లేకపోతే మనసు ఒప్పుకోదు. అన్యజనులు అలాగుంటారు, కానీ దేవుడిని నమ్ముకున్న మనం కూడా అలాగుంటే ఎంత మాత్రం ప్రయోజనం లేదు. మనకి ప్రయోజనం ఉందంటారా? దేవుడిని నమ్ముకున్న మన జీవితంలో అన్యులు ఉన్నట్టే ఉంటే నిష్ప్రయోజనం అయిపోతాం మనం. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, తగిన కాలం అనేది వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు సైతం నువ్వు దీవించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే దీనత్వం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అందుకే చూడండి, దావీదు దీనుడయ్యాడు. అక్కడ వాళ్ళ మాట పట్టించుకోవాలా? పట్టించుకున్నాడా? సార్ చెప్పండి. కొన్నిసార్లు మనం కొన్ని మాటలు పట్టించుకోకూడదు. ఏం చేయకూడదు? కొన్నిసార్లు మనం కొన్ని విషయాలు పట్టించుకోవడం వల్ల జరిగేది ఏంటంటే, మన గురి నుంచి మనం తప్పిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి చెప్పండి. కొన్నిసార్లు కొన్ని మాటలు పట్టించుకుంటే మా గురి నుంచి తప్పిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటది. ఎందుకు తగిన కాలం అని నేను చెప్తున్నానంటే, చాలా మందిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఏమైందంటే ఎదురు చూస్తారు. అప్పుడు దాకా దేవుడి కార్యాల కోసం. దీవించే టయానికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. దీవించే సమయానికి ఏం చేస్తారు తెలుసా? వారి అహంకారంతో వారి ఇష్టానుసారంగా పోయి దేవుడి నుంచి దూరం అయిపోతారు. అందుకే మనం పరిస్థితులను చూడకూడదు. ఎప్పుడు కూడా ప్రభువును మాత్రమే చూడాలి. పరిస్థితుల్ని కాక దేవుడిని చూసేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఏ పరిస్థితులు వచ్చినా దేవుడిని కొరకు నిలబడతాడు. తర్వాత దావీదు వీళ్ళని పట్టించుకోకపోవడాన్ని బట్టి గొలియాతుని జయించగలిగాడు. దేవుని సామర్థ్యం ఏంటో నిరూపించగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా మనం దీనత్వం కలిగి ఉంటే ప్రతిదానికి కోపం, ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి అడావిడి అయిపోవడం, చిన్న చిన్న విషయాలకే కొంతమంది అయితే గంటలు రోజులు పెట్టేసుకుంటారు. మనసులో పెట్టేసుకుని కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవడం వల్ల నిష్ప్రయోజనం మనమే అవుతామమ్మా. ఇంకో విషయం చెప్పనా? కొంతమంది ఉంటారు, మనల్ని చూసి ఏడుతున్నారు అనుకో, వాళ్ళు చూసి మనల్ని అయితే ఏం చేస్తారు? వాళ్ళు ఏడుస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు నన్ను చూసి ఏడుతారు, మన నన్ను చూసి ఏడుతారు, నీళ్ళు ఏడుస్తారు. మనం చూసి ఏడ్చే వాడికి ఏం కావాలా? మనం ఏడవడమే కావాలా. కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు అనుకున్నదే నెరవేరుతున్నాం. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పరిస్థితులు ఎన్నడూ చూడకండి. దేవుడు చిటికలో మార్చేస్తారు పరిస్థితులు. ఈ రోజు నీకు లేకపోతే రేపొద్దు నేను మార్చేయగలను. ఏ దినం ఏది సంభవించినో తెలీదు. కాబట్టి మీరేం చేయాలి తెలుసా? ప్రభువునందు నిశ్చేత కలిగి దీనత్వం కలిగి ఆయన రెక్కల నీడలోకి రావాలి. ఎక్కడికి రావాలి? అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, దేవుడు రైట్ టైం వస్తుంది, అప్పుడు నేను దీవిస్తాడు. అయితే నువ్వు దీవించబడేటప్పుడు ఏం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండాలి. అంటే మనం హెచ్చించుకుంటే తగ్గించబడతాం ఖచ్చితంగా. 7వ వచనం చూడండి. కనుక మీ చింత యావత్తును చాలు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మీ చింత యావత్తు. ఇప్పుడు మీరు దేవుని నిజముగా నమ్మితే మీరు ఎప్పుడు కూడా చింతపడరు. అసలు నాకు ఆ విషయం అర్థం కాదు. పైన దీనత్వం గురించి చెప్పి కింద ఎందుకు చెప్పాడు చెప్పండి? పైన దేని గురించి చెప్పాడు? దీన మనసు కలిగి ఉండమన్నాడు. దీన మనసు కలిగి ఉండి ఇక్కడ ఎందుకు చెప్పాడంటే, మనము మన మీద ఆధారపడితే దేవుడి మీద ఆధారపడలేం. ఒకసారి చెప్పండి, నేను నా మీద ఆధారపడితే దేవుడి మీద ఆధారపడి. మీకు విషయం చెప్తాను. ఒకసారి నేను
ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే నీ అహంకారమైన స్వభావాన్ని విడిచిపెట్టని చెప్పాడు. ఏం చెప్పాడు? అప్పుడు నేను ఆలోచించుకున్న కూర్చొని ఏమన్నా అహంకారంగా ఉన్నానా, గర్వంగా ఉన్నాను ఆలోచిస్తే దేవుడు అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నీ సమస్యల గురించి నువ్వు ఆలోచించడం కూడా అహంకారం అని చెప్పాడు. మైండ్ పోయింది నాకు. నా సమస్యలు నేను అహంకారం ఎట్లయితే ప్రభు అని అనుకుంటే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు నా మీద ఆధారపడితే నువ్వేం చేస్తావు, ఎలా ఉంటావు? నేను వీరుడిని, నేను సూర్యుడిని నువ్వు ఆలోచించుకుంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. ఈ డ్రమ్ ఉంది, ఇది లేపడానికి ఎవరు సహాయం అని అడుగుతాను నేను. నవ్వుతారు ఎవరు అడిగితే. దీన్ని నేనే లేపుతా. ఆ సౌండ్ బాక్స్ వాళ్ళు లేపగలుగుతా. ఒక 100 కేజీలు బస్తా ఉంది అనుకోండి, ఇప్పుడు దాన్ని లేపాలంటే నాకేం కావాలా? అదంతా నేను లేపేస్తా అని లోపల గర్వం పోయి అది లేపితేనే నా వల్ల కావట్లేదు. ఇప్పుడు మీరేమంటారు? చేతగా పోయి నీకు ఎందుకురా, పిలవచ్చుగా వచ్చేవాళ్ళు ఉంటానంటరా. సేమ్ వే చాలా మంది ఈరోజు వారి శ్రమల గురించి ఆలోచిస్తూ వారు అహంకారులు అయిపోతారు. ఎలా అవుతారు? శ్రమల గురించి ఆలోచించడం కూడా అహంకారమే. ఎందుకంటే నీ గురించి నువ్వు ఆలోచించుకుంటుంటే రేపేంటి ఎల్లుండి గురించి నువ్వు ఆలోచిస్తుంటే నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఎవరి సామర్థ్యం మీద? అంతేనా కాదా? నీ సామర్థ్యం మీద నువ్వు ఆధారపడుతున్నావు అంటే దేవుడు తక్కువ చేస్తున్నావునా కాదా? మిమ్మల్ని గురించి చింతించేవాడున్నాడు కాబట్టి మీ చింత యావత్తు. అసలు దేవుడు అంత స్పష్టంగా మాట్లాడతాం, మనమేం చేస్తాం తెలుసా? మనమే చింత పెట్టేసుకుంటాం, మనమే ఏడ్చేస్తాం. ఏం జరిగిపోద్దో, రేపేమైపోద్దో, ఎల్లుండి ఏమైపోద్దో ఏమి అవదు. ఎందుకంటే నిన్ను భూమి మీద పంపించిన వాడికి తెలుసు నీ బాధ్యతను ఆయన చూసుకోవడానికి. ఆయన బాధ్యత నెరవేరుస్తాడు నీ పట్ల. చేస్తాడా చేయడా? మీకు పిల్లలు పుడితే మీ పిల్లల బాధ్యతలు చూడలేదా మీరు? కష్టమైనా నష్టమైనా అప్పు అయినా అవసరం ఇల్లు అమ్మైనా చాలా మంది చదివిస్తున్నారు, ఆస్తులు అమ్ముకుని చదివిస్తున్నారు. ఎందుకని చదివిస్తున్నారు? బాధ్యత. లోకపరమైన మనకి ఎంత ఉంటే దేవునికి ఎంత ఉంటది? ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఏం చేయాలి? మీరు దీనత్వం కలిగి ఉంటే మీ చింత మొత్తం ఆయన మీద వేస్తారు. దీనత్వం ఎలా కలిగి ఉంటే వేస్తారు చెబుతానండి. దీనత్వం అంటే ఏంటంటే నా వల్ల కాదు, నువ్వు చూసుకోండి. ఏం చేయటం? ఇప్పుడు నా వల్ల కాదంటేనే దేవుడి మీద మనం అప్పచెప్పేది, అవునా కదా? మీరైతే ఎలా ప్రార్థన చేస్తారు నాకు తెలియదు, నేనైతే ఒకటే చేస్తాను. నా వల్ల అయితే కాదు, నువ్వు అన్నీ చేయగలవు, నువ్వు ఏదైనా చేయగలవు. దేవుడు నేను చాలాసార్లు ఏం అడిగానంటే నువ్వు చేయలేనివాడు అయితే నేను అడిగేవాడు కాదు, కానీ నువ్వు ఏదైనా చేయగలవు. కాబట్టి నేనేం చేయలేను, నా శక్తి కొంచెం, నా సామర్థ్యం కొంచెం, నువ్వు ఏదైనా చేయగలవు కాబట్టి నువ్వు చేయమని దేవుడిని అడుగుతాను నేను ఎప్పటికైనా సరే. ఈరోజు మనం ఆయన సామర్థ్యం ఏంటో గ్రహిస్తే, ఆయన ఏంటో గ్రహిస్తే ఎప్పుడూ కూడా మనము మన మీద ఆధారపడం. ఏం చెయ్యం? అందుకే నన్ను చదువుకున్నాం, యెహోవా ఉత్తముని రుచి చూచి తెలుసుకున్నవాడు ధన్యుడు, ఆయన ఆశ్రయించినరుడు ధన్యుడు. ఎప్పుడు ఆశ్రయించగలవు ఆయన్ని? ఆయన ఎరిగినప్పుడు. తర్వాత వచ్చిన చూడండి. చాలు, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఏ బుద్ధి కలిగి ఉండాలి? నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? నిబ్బరం అంటే ఏంటి చెప్పండి? నిబ్బరం అంటే ఏంటి? నిబ్బరం అంటే స్థిరం, అంటే అటు ఇటు కదిలిపోకూడదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, జరిగిద్దని నమ్ముతారు, జరగదని నమ్ముతారు, హడావిడి పడిపోతుంటారు. ఏమవుతారు? జరిగిందనుకో అమ్మయ్యా నువ్వు చేసేవని నాకు తెలుసు అంటారు, జరగలేదనుకో నాకు ముందే తెలుసు జరగదని అంటారు. అంటే రెండు తలంపుల మధ్యన ఉంటారు. యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడంటే దేవుడు సందేహింపక అడగాలి అడిగేవాడు. ఒకవేళ అడిగేవాడు కనుక సందేహించి అడిగితే వాడికి ఏమి దొరకదంట. ఏమవదు? ఒకసారి చూడండి యాకోబు రాసిన పత్రికలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 6 నుంచి చూడండి. అయితే అతడు ఏ మాత్రము కూడా సందేహింపకూడదు, సందేహింపకుండా విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలి? విశ్వాసంతో అడగాలి. అయితే అవిశ్వాసం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎగిరిపడే సముద్ర తరంగాల్ని పోలి ఉంటాడు. అట్టి మనుషుడు విమోచకుడై
తన సమస్త మార్గంలో దస్తురుడు కనుక ప్రభువు వల్ల తనకి ఏమైనా దొరుకునని. అంటే ద్విమనస్కుడు అంటే అర్థం ఏంటి? ద్వి అంటే రెండు, మనసు అంటే మనసు, అంతే. రెండు మనసులు. ఎన్ని మనసులు? అంటే రెండు మనసులు కలిగి ఉంటారు. ఎవరంటే అవిశ్వాసులు. ఖచ్చితంగా మనం దేవుడి కార్యాలను ఎరిగాం. మన జీవితంలో ఎన్నో ఎరిగాం, ఎరగలేదా? అప్పుడు చేసాడు, ఇప్పుడు చేస్తాడు. అప్పుడు విడవలేదు మన దేవుడు, ఎప్పటికీ విడవడు కూడా. కొన్ని కార్యాలు చేసి కొన్ని కార్యాలు చేయకుండా ఉండటానికి ఆయన మనిషి కాదు. మనిషి అయితే ఏం చేస్తాడు తెలుసా? కొంతవరకు సహనాన్ని చూపిస్తాడు, కొంతవరకు సహాయం చేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరిపూర్ణంగా చేస్తాడు. ఎలా చేస్తాడు? అపరిమితంగా చేస్తాడు. ఏ మితంగా చేస్తాడు? అపరిమితం అంటే అన్లిమిటెడ్. అంటే దేవుని కార్యాలకు ఇంత అంత ఏమి ఉండదు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నప్పుడు, స్థిరత్వం కలిగినప్పుడు. ఏం కలిగినప్పుడు? చూడండి, అపవాది అయిన సాతానుడు ఎవరిని మింగుదామన్నాడు. ఏం చేస్తాడంటే, విషయం చెప్తాను అండి, ఎవరినో ఒకటి మింగొచ్చుగా, ఎవరిని మింగుదామని ఎందుకు తిరుగుతాడు? ఇప్పుడు ఇక్కడ సింహం వచ్చింది అనుకోండి, సపోజ్ చెబుతున్నాడు. ముందు అందుబాటులో ఉన్నాడు పట్టుకునిద్దా? ఎవడు బాగున్నాడు, ఎవడికి ఎలా ఉన్నాడు అని చూసుకునిద్దా? అందుబాటులో ఉండగా. మరి సైతాను కూడా విషయంలో ఎందుకు అందరినీ మింగడాడు? ఎందుకు అందరిని మింగడు? చెప్పండి, ఎందుకు అందరిని మింగడు? ఎందుకు మింగడు చెప్పనా? అందరూ మందులుగా లేరు. ఎలా లేరు? అక్కడ చూడండి ఏముందో, మళ్ళీ చదువుదాం వచ్చిన. నిబ్బరమైన బుద్ధి కలవారే, అది మెలుగుగా ఉండాలంట. ఎవరైతే నిబ్బరమైన బుద్ధి కలిగి మెలుగుగా ఉంటారో అపవాది వాణిని ముట్టలేడు. నువ్వు ప్రార్థన మానేసావు అనుకో, ఈ రోజు కాదు రేపు చేసుకోవచ్చులే, ప్రార్థనేగా. నేను ఒక తీర్మానం చేసుకున్నాను నిన్న ఈ రోజు తీర్మానం చేసుకున్నాను ఏంటంటే, పొద్దున్నే నేను లగిసిన తర్వాత ప్రార్థన చేసుకుని వాక్యం చదవకుండా ఎవరితో మాట్లాడమని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే నేను లగవక ముందే 10-20 ఫోన్లు వచ్చేస్తున్నాయి నాకు ఆ ఫోన్ మాట్లాడేసరికి పోతుంది, ప్రార్థన చేసుకోవాలనిపిస్తుందా, ఏదో ఒక రకంగా అన్ఈజీగా ఉంది. ఇక అందుకని నేను తీర్మానం చేసుకున్నాను, కేవలం దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత మాత్రమే, అది కూడా నా పనులన్నీ ముగించుకున్న తర్వాత దేవునితో మాట్లాడాలని. తర్వాత నుంచి నేను ఈరోజు ఆ తీర్మానాన్ని కొనసాగించాను. ఈరోజు 1 గంటల వరకు నేను ప్రార్థన చేసుకున్నాను, తర్వాత బైబిల్ చదువుకున్నాను. తర్వాత చాలా మిస్డ్ కాల్స్ వస్తే తిరిగి నేను ఫోన్ చేశాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం చాలా సార్లు ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తాం. నిబ్బరమైన మెరుపు కలిగిన బుద్ధి కలిగి ఉండం. ఆ నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే, ఆ నిర్లక్ష్యం అపవాది మూలంకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పండి? అపవాది నిర్లక్ష్యం ఉన్నవాడిని ఖచ్చితంగా పడుకుంటుంది. మనం నిర్లక్ష్యం కలిగి ఉంటే ఖచ్చితంగా వాడు వస్తాడు. అదే నిర్లక్ష్యంగా లేకపోతే వాడు ఏమీ చేయలేడు. చెప్పండి, వాడు ఏమీ చేయలేడు. మనకి దేవుడు అపవాది మీద అధికారం ఇచ్చాడు. ఎవరి మీద ఇచ్చాడు? చీకటి శక్తుల మీద మనకు అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చినప్పటికీ కూడా వాడు పని చేస్తున్నాడంటే కారణం ఏంటంటే, వాడికి మనమే డోర్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, మీ అందరూ తలుపు వేసుకుని, బయట మీ ఇంట్లోకి రావాలంటే బయట ఓపెన్ చేస్తారా, మీరు ఓపెన్ చేస్తారా? మీరందరూ పడుకునేటప్పుడు తలుపులు వేసుకుని పడుకుంటారా, తలుపులు తీసి పడుకుంటారా? మా ఇంటికి తలుపులు లేవంటారా? అంటారు కదా, అందరూ తలుపులు వేసే కదా పడుకునేది. బయట ఆయన లోపల రావాలని ఇప్పుడు మీరేం చేయాలా? సేమ్ టైం అపవాది రావాలంటే మీరు తలుపులు తెస్తున్నారు, అందుకే వస్తున్నాడు. కుటుంబంలో కావచ్చు, ఎక్కడికైనా కావచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు మెలుగు కలిగి మన బుద్ధిని స్థిరంగా పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైతే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటామో అప్పుడు జయించగలం. దేవుడు మనల్ని హెచ్చించాలంటే ఫస్ట్ మనం కలిగి ఉండాల్సింది ఏంటి? ఏం చెప్పాను? దీనత్వం. చెప్పండి, దేవుడు నన్ను దీవించాలంటే దీనత్వం కలిగి ఉండాలి. రెండవది ఏంటి తెలుసా? నీకు అప్పగించిన దానిలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి? ఒకసారి చూద్దాం వాక్యంలో నుంచి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో చాలు. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, కొంచెం విషయంలో నమ్మకం ఉండేవాడు మరి ఎక్కువ వాటి మీద నమ్మకం ఉంటాడు. ఇంకో చోట ఏముంటదంటే, కొంచెం మీద నమ్మకం ఉంచిన వాడు అనేకమైన వాటి మీద నియమించబడతాడు అన్నమాట.
అంటే మీరు దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉంటే ఏమైందంటే మీరు అధికమైన వాటిని పొందుకుంటారు. కొంతమందికి డైరెక్ట్గా ఏం కావాలి తెలుసా? కృపావరాలు కావాలి. ఏం కావాలి? కొంతమందికి డైరెక్ట్గా ఏం కావాలి తెలుసా? పాస్టర్ గారి స్థాయి వచ్చేయాలి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా దేవుడు ఒక్కసారి నిన్ను దీవించడు, ఒక్కసారి నీకు ఇవ్వడు. దేవుడు ఫస్ట్ కొంచెం ఇస్తాడు. చెప్పండి, దేవుడు కొంచెం ఇస్తాడు. కొంచెం ఇచ్చినట్టు మీరేం చేయాలి తెలుసా? దానిలో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది దేవుడు ఇచ్చిన దాన్ని నమ్మకంగా వాడుకుంటున్నారు? మీరు అనొచ్చు మాకేం ఇవ్వలేదని. పాటలు పాడే తలాంత ఉంది మనకి. మందిరానికి వచ్చే వాళ్ళు అందరూ పాటలు పాడలేరు కదా, కొందరు పాడగలరు కదా. పాడేవారు పాడే తలాంతును ఉపయోగించకపోతే మీ తలాంతు ఉపయోగపడుతుందా, వేస్ట్ అవుతుందా? చెప్పండి, మీ తలంపు ఉపయోగపడుతుందా, వేస్ట్ అవుతుందా? దేవునికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీకే తలాంతి ఇచ్చాడు, తలాంతును ఉపయోగించకపోతే ఖచ్చితంగా నువ్వు ఒకరోజు లెక్కప్ప చెప్పాలి. రెండోది తెలుసా? నువ్వు శాపగ్రస్తుడు అవుతూ. దేవుడు నీకు ప్రేమించి ఏది ఇచ్చినా సరే, మందిరం ఓడడమా, మందిరం తొడవడమా, లేదంటే పాటలు పాడటమా, ఎదుటి వ్యక్తులు స్వార్థ చెప్పడమా, ఏదైనా కావచ్చు, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా కొన్నిసార్లు మనం నష్టపోతాం. దేవుడు ఫస్ట్ నా గురించి చెప్తానండి, నాకు ఫస్ట్ వాక్యం చేయడం చేత కాదు, ఏమీ లేవు, వరాలు లేవు, అభిషేకం లేదు, ఏమీ లేదు, పాటలు పాడే కృపించాడు అంతే. అది కూడా విస్తారంగా పాడే అంత ఏం లేదు. నాకు వచ్చినంత ఏదో పొడిగా అట్లా 4 మొక్కలు పాడేవాడు. తర్వాత ఆ పాటను బట్టి స్వార్థ చేయడం, పాటను బట్టి దేవుడిని ఆరాధించడం చేసిన తర్వాత దేవుడు ఒకరోజు బలమైన అభిషేకాన్ని ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, వాక్యం చెప్పే తలాంతులు ఇచ్చాడు. ఈరోజు చాలా చోట్ల ఆడుకుంటాడు. ఎందుకు చెప్తానంటే, ప్రతి ఒక్కరి ఆరంభం అనేది ఎక్కడ ఉంటుందంటే, ప్రతి విశ్వాస ఎదుగుదల ఎక్కడ ఉంటుందంటే కొంచెంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? నీకు కొంచెంలో దేవుడు ఇచ్చినప్పుడు నీకు ఆ కొంచెాన్ని నువ్వు నమ్మకంగా చేయి. ఆ నమ్మకత్వం నేను ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఆశీర్వదించింది. ఏం చేస్తుంది? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, అంటే నమ్మకంగా లేని వాడికి దీవెనలు, నమ్మకమైన వాడికి దీవెనలు కలుగుతాయి అంటే వాక్యం. నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి అంట. మెండుగా అంటే ఏంటి? లెక్కలేనండి. ఎలాగా చెప్పండి సార్? లెక్కలేనంతగా. ఖచ్చితంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనము చిన్న విషయంలో సైతం నమ్మకం ఉండాలి. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 6 నుంచి 7 వచనం. ఆగండి. తూర్పు నుండి అయినా, పనమటి నుంచి అయినా, కొంతమందికి ఈ దిక్కులు పిచ్చి కూడా ఉంటది. అంటే అక్కడి నుంచి వచ్చింది దీవెన. కొంతమందికి వాస్తు పిచ్చి ఉంటది. ఎందుకంటే ఎక్కడ ఎత్తు పెడితే లేదా ఇక్కడ బరువు పెడితే అది జరిగిద్ది, ఇది జరిగిద్ది అని. కానీ వాక్యం ఏం చెబుతుంది చూడండి, తూర్పు నుండి కలగదంట, పనమటి నుంచి కలగదంట, ఆ తర్వాత అరణ్యం నుంచి కలగదంట. దేవుడే అంటే ఇప్పుడు నిన్ను హెచ్చించేది ఎవరు? ఇప్పుడు చెప్పండి, ఫ్యామిలీలో నన్ను చూస్తలేదు, నన్ను పడించట్లేదండి, అంత అజ్ఞానం. నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు తగ్గించుకుని ఉండు. దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఇవ్వాల్సినప్పుడు నీకు ఇస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? నేను తగ్గించుకుంటే, నేను నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇంకో విషయం చెప్పనా? నమ్మకం అనేది ఏం చేస్తుంది అంటే, మన దేవుడికి నమ్మకం అనేది 2 విషయాలు చెప్తున్నాను మళ్ళీ. నమ్మడం అంటే మనం దేవుడిని నమ్మటం. రెండవది నమ్మకం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన విధంగా జీవించడం. అర్థమైందా? నమ్మకం అంటే ఏంటి చెప్పండి? నమ్మకం అంటే దేవుడు చెప్పిన విధంగా జీవించడం. దేవుడు చెప్పిన విధంగా జీవిస్తే శ్రమలు వస్తాయా? కష్టాలు వస్తాయా? రావా? ఎవరు చెప్పాడు రావని? ఎవరు చెప్పారు రావని? దానియేలు దేవుడు చెప్పినట్టే జీవించాడా లేదా? కష్టాలు వచ్చినా రాలేదా? తీసుకెళ్లి సింహాల బొందలో పడేసి దానియేలు నమ్మకత్వం ఏం చేసింది? దానియేలు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రదేశం అంతటికి, ఆ దేశం అంతటికి కూడా తెలిసేటట్లు చేశాడు. దానియేలు ఒక స్థాయిలో ఉన్నప్పటికీ దానియేలు దేవుడే దేవుడని అప్పటి నుంచి ప్రకటించబడింది. కారణం ఏంటంటే దానియేలు యొక్క నమ్మకత్వం. భక్తుల జీవితాలు ఎవరిని చూసినా వారు దేవునికి నమ్మకంగా ఉన్నారు. ఆదివారం భక్తుల్లాగా ఉండకూడదు. మనం ఏం ఉండకూడదు? నేను పోస్ట్ చూసా, సాయిగడే చూపించాను నాకు. పాము విషం చిమ్మిద్ది కదా, ఫస్ట్ విషం చిమ్ముతుంది. ఇదేమో సోమవారం నుంచి శనివారం దాకా. అదే పాము ఏం చేసిందంటే నెత్తి మీద గుడ్డేసుకుని
సైలెంట్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాయి. అంటే చాలా మంది పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే సోమవారం నుంచి శనివారం వరకేమో విషం నిమ్మే వాళ్ళగా ఉంటారు. ఇక్కడికి వచ్చేమో ముసుగేసుకుని అబ్బా ఎంత భక్తి కలిగిన స్త్రీలు, ఎంత భక్తి కలిగిన పురుషులు అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. మన ప్రవర్తన, మన విధానము ఎక్కడ ఎలా ఉందో బయట కూడా, కుటుంబంలో కూడా వాక్యం వినడం సేపే కాకుండా బయట కూడా ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాడు. మనుషులు హెచ్చించే హెచ్చింపు నువ్వు కోరుకోవద్దు. ఒకసారి అప్పుడు మనుషుల యొక్క హెచ్చింపును నేను కోరుకోను. మరి ఎవరు హెచ్చిస్తారు నిన్ను? అదే దావీదు రాజు అయిన తర్వాత అదే అన్నలు ఎక్కడ పనిచేశారు చెప్పండి? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరో దావీదు అన్నలు, కానీ గవర్నమెంట్ ని స్థాపించాడు ఎవరో దావీదు. అని ఇప్పుడు దావీదు దగ్గర ఎవరు పనిచేశారు? అన్నలు పనిచేశారు. అన్నల కింద ఉన్నాడు ఒకప్పుడు. అన్నలకి టిఫిన్ అందియడం, అన్నలు భోజనం అందడమే. దావీదుని కించపరిచారు, అవమానపరిచారు, లెక్కలంగా మాట్లాడారు. కానీ అదే దావీదు దేశం అంతా కూడా ఏమయ్యాడు? రాజుగా మారిపోయాడు. ఈరోజు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి, దేవుడి పిల్లని మనం ఎన్నోసార్లు దీవించబడపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి మన ఆశీర్వాదాలు, ఖచ్చితంగా చెబుతున్నాను, ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోవడానికి, ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం అహంకారమైన మనసే. ఏ మనసు? ఫస్ట్ పతనం ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? అహంకారం దగ్గరే. సైతాన్ గారు దేవుడి దగ్గర నుంచి ఎందుకు తోసేపడ్డాడు? అహంకారం. ఖచ్చితంగా మనం వీటిని విడిచిపెడదాం, దేవుని స్వరూపాన్ని మనం ధరించుకుందాం.